భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే నివాసంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారని ఎమ్మెల్యే అన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి స్వర్గస్థులైనారు. మరి వారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక శాసనసభ్యునిగా మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు 2004, 9, 14 వరకు 10 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా, మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా, దానికన్నా ముందు ఆర్బీఐ గవర్నర్గా, మరి ఆర్థిక శాఖలో కూడా అనేక రోజులు అనేక సంవత్సరాలు మనలో పనిచేయడం, మరి దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్ర చాలా గొప్పది. ఆనాడు పివి నరసింహారావు గారు మరి తెలుగు బిడ్డ, తెలంగాణ ప్రాంతం నుండి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఒక గొప్ప మేధావి. మరి వారి ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన దేవేందర్ అనే యువకుడు నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెద్దపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన నాగుల సౌజన్యతో రెండో పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు ముఖం చాటేస్తూ సౌజన్యను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగి వేజారిన సౌజన్య తనకు న్యాయం చేయాలంటూ భర్త దేవేందర్ ఇంటి ముందు సౌజన్య భేటాయించింది. 2 పెళ్లిళ్ళు చేసుకుని ముచ్చటగా 3వ పెళ్లికి రెడీ అవుతున్న నిత్య పెళ్లి కొడుకు దేవేందర్ పై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సౌజన్య వేడుకుంటుంది. పేదమ్మాయి అయితే ఆ మాట నమ్మి ప్రసాద్ అలియాస్ దేవేందర్ అనే అబ్బాయి, ఆయన గతంలోనే పెళ్ళయిందట. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ మ్యారేజ్ కాలే అని చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. డైవర్స్ అయినా అది ఇదని చెప్పేసి వచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను అద్దని ఇంకొక అమ్మాయిని కూడా చేసుకునడానికి రెడీ ఉన్నాడు. న్యాయం చేయండి మాకు. నువ్వు కట్నం తేలే అది ఇదని నన్ను ఇక్కడ టార్చర్ చేసిర్రు. అత్త మామ అందరూ కలిసి నన్ను కొట్టారు. ఇంకో అమ్మాయికి అన్యాయం జరగద్దు, ఇంకో అమ్మాయిని చేసుకుంటా అది ఇది అని అంటున్నారు. నాకు న్యాయం చేయాలని అందరినీ కోరుతాను. కాలం పెడతామే నిన్ను అని కొట్టిరు. ఎట్లా పడితే అట్లయినా తప్పించుకొని ఉరికిన. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. రోడ్డు రాక అక్కడ రాక గెదిరి బస్ స్టాండ్ దాకా కొట్టిరు. మాది కన్నాల గ్రామం. మా కన్నాల గ్రామం సంబంధించిన నాగుల సౌజన్య అనే ఒక పేద అమ్మాయిని ఇక్కడ ఎలిగేడు గ్రామానికి చెందిన గుర్రం విష్ణుప్రసాద్ అలియాస్ దేవేందర్ అనే వ్యక్తి గతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి డైవర్స్ కాకుండానే ఆ అమ్మాయి 498A గృహహింస కేసు పెట్టుకొని వెళ్ళి వాళ్ళ తల్లిగారింటి కాడ జీవిస్తున్న క్రమంలో ఇక్కడ వీళ్ళ బంధువులైన ఒక మధ్యవర్తిని తీసుకొని వచ్చి వీళ్ళ పేదరికాన్ని అడ్డుగా పెట్టి నాకు డైవర్స్ అయింది, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మబలికి ఈ అమ్మాయిని ఈమె పేదరికాన్ని ఆసరా చేసుకొని ఇలా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుని 5 సంవత్సరాల్లో ఒక 5-6 నెలలు 1 year వరకు మంచిగా కాపురం చేసి తర్వాత నుండి నువ్వు పేదదానివి, చెప్పెత్తే బోడగలిగిన దానివి, నువ్వు కట్నం తేలేదు, నువ్వేం తేలేదు, మొదట ఆమె డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టినా నేను చేసింది, నువ్వేం చేస్తావు, అవసరమైతే డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టుకుంటావా పెట్టుకో,
అని చెప్పి వేధిస్తే ఈమెను కొడితే కూడా వచ్చి ఊళ్ళో ఉన్నది. మేము కూడా 2 సార్లు పెద్దలం పిలిచి మాట్లాడినాం. మంచిగా చూసుకుంటా అని తీసుకొచ్చిండు. మళ్ళీ అదే తంతు కొనసాగిస్తూ ఉంటే రీసెంట్లీ బసన్నార్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పిలిపించడం జరిగింది. పిలిపిస్తే ఇతనికి కొంచెం గతంలో 498 కేసు ఇవి జరగడం వలన ఏమో చట్టాన్ని లైట్గా తీసుకుంటూ నా మీద పెడితే 498 కేసు పెట్టండి, లేదంటే 5 లక్షలు ఇస్తా వెళ్ళిపోండి, అంతే తప్ప నన్ను పిలిపియద్దు, నన్ను మందలియద్దు, ఎక్కువ తక్కువ నాతో మాట్లాడద్దు అని రుబాబు చేస్తూ తను ఈ అమ్మాయిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ అమ్మాయి 2వ అమ్మాయి. మా ఉద్దేశం వల్ల ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎవరికి ఏ అమ్మాయిలకు మళ్ళీ 3వ అమ్మాయి దొరుకుతుంది, అతనికి 4వ అమ్మాయి దొరుకుతుంది ఏమున్నది నమ్ముతారు. ఏంటంటే వెనక నాకు 7 ఎకరాల భూమి ఉంది, నాకు హార్వెస్టర్ ఉంది, నాకు ట్రాక్టర్లు ఉన్నాయి, నాకు వైన్ షాప్లలో పొత్తుంది, నాకు అది ఉంది ఇది ఉంది అని కొంచెం గొప్పలు చెప్పుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి మోసం భవిష్యత్తులో ఇంకా మరో అమ్మాయికి అన్యాయం జరగద్దనే మెయిన్ ఉద్దేశంతో మళ్ళీ ప్లస్ ఈ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం గ్రామం నుంచి వెళ్ళి వచ్చి ఈరోజు ఇక్కడ మేము శాంతియుతంగా మేము అమ్మాయి ఇంకా మిగతా మహిళా సంఘాలకు మహిళా కమిషన్కి అందరికీ కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అందరి సహకారంతో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతూ భవిష్యత్తులో ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. అన్నదమ్ములు కూడా ఆదుకొని ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేని స్నేహితులు మేమున్నామంటూ స్నేహితుడు కూతురి పెళ్లికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన లవయ్య అనే పూర్వ విద్యార్థి 1988-89 10th క్లాస్ కరీంనగర్లోని భారతీయ విద్యా కేంద్రంలో విద్యను అభ్యసించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారంతా ఎవరిని ఎవరు మర్చిపోకుండా ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు. అయితే లవయ్య నిరుపేద వ్యక్తి, కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన కూతురు స్రవంతి వివాహానికి పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానించాడు. అయితే పూర్వ విద్యార్థులు లవయ్య కూతురు వివాహానికి అండగా నిలిచారు. ₹1,00,000 నగదును పెళ్లి ఖర్చుల కోసం అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు పూర్వ విద్యార్థులు. ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నప్పుడు తమలో ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఏ సహాయం అవసరం ఉన్నా కూడా పూర్వ విద్యార్థులు ముందు వరుసలో ఉండి ఆపన్నహస్తం అందించాలని, భవిష్యత్ తరాల వారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పూర్వ విద్యార్థులను అభినందించారు స్థానికులు. మా చిన్ననాటి మిత్రుడు ఈరోజు కూతురు వివాహానికి మేమంతా కలిసి స్నేహానికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, బంధుత్వాల లోపల కుళ్ళు కుతంత్రం ఉంటే స్నేహం అనేటువంటి రిలేషన్లో ప్రేమ అనేది ఉంటుంది. మా మిత్రుడు కొంచెం ఆర్థికంగా కొంచెం తక్కువ ఉన్నాడనే ఉద్దేశంతో మేమంతా కలిసి మాకు వీలైనంతలో చేసి ఆ కూతురు వివాహానికి ₹1,00,000 మేము సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మా గురువు గారు అనేటువంటి మా మురళి సార్ని కూడా అతిథిగా రమ్మని, వారి చేతుల మీదనే మేము కలెక్ట్ చేసినటువంటి ఈ అమౌంట్ని కూతురు మా మిత్రుని కూతురు అయినా కూడా మా కూతురులాగే భావించి ఇవాళ మేము ఈ సహాయానికి ముందుకు వచ్చినాము. అదేవిధంగా ఏంటంటే చాలామంది ఈ మధ్య ఆత్మీయ సమ్మేళనాలు అని అక్కడ చాలా చేసుకుంటున్నారు. ఏదో ఒక పార్టీ చేసుకొని వెళ్ళిపోకుండా ఆ పదంలో ఉన్నటువంటి అర్థం ఆత్మీయ సమ్మేళనం తరువాత కూడా ఆత్మీయంగా ఉండాలి. అది ఈ ఫ్రెండ్షిప్లో ఎక్కువ ఉన్నది. మేము ఆత్మీయంగా అందరం పలకరించుకుంటున్నాం. మా ఆత్మీయతను ఈరోజు మా మిత్రునికి మేము పంచడం జరిగింది. దీనికి సహకరించినటువంటి నా ప్రియ మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఈ సందేశాన్ని కూడా నెక్స్ట్ తరం వాళ్ళు కూడా, ఒక మిత్రుడు ఆపదలో ఉంటే, ఒక మిత్రుడి ఆర్థిక సహాయానికి ఏదైనా ఆపదలు వస్తే అందరూ కూడా ఆత్మీయంగా రెస్పాండ్ అయ్యి ఒకరికొకరు సహకారంగా ఉండాలనేటువంటిది మా విజ్ఞప్తి. ఈ దేశంలో దోపిడీ పాలనపై పోరాటం చేసిన చరిత్ర సిపిఐకి ఉందని అన్నారు సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం. పెద్దపల్లి జిల్లా ఓదెల్లో సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎర్ర జెండాను తాండ్ర సదానందం జెండాను ఎగరవేశారు. అనంతరం సీనియర్ కమ్యూనిస్టు నేతలను పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా సన్మానం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, చేద్దాం శత జయంతి ఉత్సవాలను, భారత కమ్యూనిస్టు పార్టీ, భారత
సిపిఐ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ రామన ఎర్ర జెండా ఎర్ర కాంతుల దిశల నిండా రామన ఎర్ర జెండా సంగతుకి అవతరించిన ఎర్ర జెండా ఎత్తరా ఎత్తరా రామన ఎర్ర వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ ఓకే జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిపిఐ జిందాబాద్ చెప్పండి ఇది కూడా అంటే నువ్వు అడగ శంకర్ శంకర్ ఇంకా జెండా ఉంది జాగ్రత్త. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఏర్పాటై 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల సందర్భంగా అడుగుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా గల్లీలలో నుంచి మొదలుకుంటే ఇవాళ పట్టణాలలో ఇవాళ సంబరాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే ఇలా బోధన మండల కేంద్రంలో ఇక్కడ మండల కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ నాయకులు మోహన్ గారు, శంకర్ గారు, మధుసూదన్ రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి పార్టీ 100 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడులకు ఎదుర్కొని ఇవాళ పేదల కోసం భూమి లేనటువంటి నిరుపేదల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి అలాంటి సందర్భంగా 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్టీని నిర్మాణం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో పెద్ద బహిరంగ సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి కార్మికులు, కర్షకులు, ప్రజలు, మేధావులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ మత రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. మరి మోడీ గారు మళ్ళీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దళితుల మీద, మైనార్టీల మీద, అదేవిధంగా రాజ్యాంగం మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో మన శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి తీరును కూడా మేము తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆయనను ఎమ్మటే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే అంబేద్కర్ను హేళన చేస్తూ మాట్లాడి ఆ అంబేద్కర్ మీరు ఊకి ఎందుకు తలుస్తూ ఉన్నారు, దేవుని తలవండి, మీరు 7 జన్మలన్నీ ఎత్తుతారనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి హక్కులు కూడా మనం కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మన నీళ్ళ చెరువు పోరాటం చేసి మాకు నీళ్లు అందించి అదేవిధంగా రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ పార్లమెంట్ స్థాయికి పంపించినటువంటి పరిస్థితిలో మరి అమిత్ షా గారు తీవ్రమైనటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెచ్చిరిల్లిపోతూ ఉన్నది. ఇవాళ మతోన్మాదం పేరుతోటి, గుళ్ళ పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి ఇవాళ తీవ్రమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది. మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే 100 సంవత్సరాల పార్టీ శత జయంతి ఉత్సవాలను కూడా మొత్తం వాడవాడని అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి మేము విజ్ఞప్తి. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె నిర్వహించారు గ్రామ పంచాయతీ సిబ్బంది. పెద్దపల్లి జిల్లా ఓదెల్లోని మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, జీవో నెంబర్ 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలని, కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు జీపీ సిబ్బంది.